హాయ్ అండి, అందరు బాగున్నారా? మన దేశంలో ప్రధానమైన మతాలు 3 మతాలు. ఒకటి అతి పెద్దది మన దేశంలో హిందూ మతము, తర్వాత క్రైస్తవ మతము, మూడవది ముస్లిం మతము. ఈ 3 మతాలు మన దేశంలో కలిసిమెలిసి ఉంటాయని, ఉండాలని మన యొక్క రాజ్యాంగము మనకిచ్చిన ఆదేశము. దాన్ని పక్కన పెడదాము. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి మసీదు మీద మైకులు ఉంటాయి. వాళ్ళు మధ్యాహ్నము, అలాగే సాయంత్రము, అలాగే ఉదయం నుంచి 3 సార్లు వాళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మసీదు సంబంధించిన కార్యక్రమంలో వాళ్ళు కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఆ మసీదు మైకుల్లోంచి సినిమా సంబంధమైన పాటలు కానీ, డీజోలు కానీ, ఏ రకమైన వ్యర్థమైన పాటలు ఏమీ కూడా ఆ మైకుల నుంచి వినిపించవు. రెండోది, క్రైస్తవ మతము ప్రతి చర్చికి కూడా మైక్ ఉంటుంది. చిన్న చర్చ్ ఉంటే చిన్న చర్చికి మైక్ ఉంటుంది, పెద్ద చర్చ్ ఉంటే పెద్ద చర్చికి మైక్ ఉంటుంది. మైక్ లేని చర్చ్ అంటేది ఎక్కడ కూడా ఉండదు. కానీ చర్చిలో ఎప్పుడైనా మీరు ఎవరైనా ఒక సినిమా పాట వేయడం విన్నారా? డీజే సాంగులు చర్చ్ మైకుల్లోంచి మీరు ఎప్పుడైనా వినగలిగారా? బూతు పాటలు, అపవిత్రమైన పాటలు చర్చి యొక్క మైకుల్లోంచి ఎప్పుడైనా ఎన్నడైనా వాళ్ళ కార్యక్రమాలు చేసినప్పుడు కానీ, వాళ్ళ కాల బయట క్రిస్మస్ ఆరాధన పెట్టినప్పుడు కానీ, వాళ్ళు జనవరి మీటింగ్లు పెడతా ఉంటారు, అప్పుడు కానీ ఎప్పుడైనా డీజే సాంగులు మీరు విన్నారా? నేను ప్రశ్నిస్తున్నది నా ప్రియమైన హిందూ సహోదరులను అడుగుతున్నాను. మీరు ప్రశ్నించండి. వచ్చే సంవత్సరం వినాయకుడి చవితికి కానీ, లేక దుర్గాదేవి నవరాత్రి ప్రోగ్రాలకు కానీ మీరు కూడా ఇలాగనే భక్తికరమైన పాటలు వేసుకుంటూ, భక్తికరమైన ప్రోగ్రాలు చేస్తూ హిందూ సహోదరులను, హిందూ యొక్క స్త్రీలను భక్తి భావనలో నడుపుతారని నేను ఆశిస్తూ మాట్లాడుతున్నాను. ఏ మతం మీద ద్వేషం ఉండి నేను మాట్లాడుతలేదు. ఎందుకంటే మతాలు మనిషిని పెంపొందించాలి, మనిషికి నీతి నేర్పాలి, మనిషి యొక్క ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించాలి. కాబట్టి ఈ రోజున హిందూ మతంలో డీజో లేకుండా ఏ ప్రోగ్రాం జరగదు. సినిమా సాంగులు, డబుల్ మీనింగ్ అయిన ప్రోగ్రాలు, అపవిత్రమైన డిస్కో ప్రోగ్రాలు, ఏమండి, అపవిత్రమైన నాటకాలు హిందూ సహోదరుల యొక్క కష్టాజీతాన్ని డొనేషన్ చేసి వ్యర్థముగా ఖర్చు పెడుతున్నారు. వెనకాల ఉన్న నాయకులు, వెనకాల ఉన్న కార్యకర్తలు, వెనకాల ఉన్న ఆ కమిటీ అంతా కూడా మత్తుగా తాగుతూ ప్రజల సొమ్ముని దుర్వ్యాపారం చేస్తూ, ఏమండి, ఒక పేదలకు ఎవరికి కూడా ₹1 పంచిపెట్టరు, ఒక పేదలకు ఏ కార్యక్రమం చేయరు. ఇంకా క్రైస్తవ సంఘాల్లోంచి సేవకులే ఎన్నో కార్యక్రమాలు చేసినట్లుగా మనం చూస్తాం. కానీ ఈ వినాయకుడిని నిలిపిన వాళ్ళు ఒకటే చేస్తారు, భోజనం పెడతారు అంతే. అలా అందరూ తినేస్తారు. కాబట్టి నేను ఈ 5 నిమిషాల యొక్క మెసేజ్లో నేను చెప్పే విషయం ఏంటంటే, నా ప్రియమైన హిందూ కుటుంబానికి మీ దేవీ దేవతల దగ్గర డీజే సాంగ్లు ఉండొచ్చా? అపవిత్రమైన డబుల్ మీనింగ్ దేవుడి దగ్గర మాట్లాడచ్చా? అపవిత్రమైన డ్యాన్సులు వేయచ్చా? దేవుడిని పేరు చెప్పుకుంటూ, దేవీ దేవతలను పేరు చెప్పుకుంటూ ఇలా అపవిత్రమైన దానికి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మా మతం అదే మంచిది, మా మతం అదే నేర్పింది అన్నవాళ్ళు
కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీ ఒపీనియన్ ఏంటో, మీ యొక్క ఆలోచన ఏంటో నాకు తెలియాలని. మా యొక్క మతం ఇదే నేర్పించింది. మా మతంలో ఉన్న సారాంశం ఇదే. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు ప్రోగ్రాలు, బూతు మాటలు, బూతు పాటలు, మా ఇష్టానుసారంగా మేము తాగుతాము, తందనలాడతాము, గెంతులేస్తాము, ఇది మా ఇష్టం అన్నవాడు కామెంట్ చేయాలి. లేదు, దీన్ని ఖండిస్తాము, మేము దీన్ని ఆపుతాము, ఈ సంవత్సరం నుండి ఇలాంటి కార్యక్రమాలు చేసిన వారిని మేము ఖచ్చితంగా షేర్ తీసుకుంటాం అన్న వారికి కూడా నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్.